మీరు సింహరాశిలో జన్మించారా? సో ఎవరైతే సింహరాశి మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఈ 2026లో మీరు చరిత్ర సృష్టించబోతున్నారు. మీరు ఇప్పటి వరకు ఏ పని పెండింగ్ ఉన్నా, కోర్టు కేసులు కానీ, ఆస్తి తగాదాలు కానీ, వివాహ విషయంలో కానీ, ఎప్పుడైనా తల్లిదండ్రులకి పిల్లలకి గొడవలు కానీ, చిన్న చిన్న మనస్పర్ధలు ఏవి ఉన్నా ఈ 2025 వరకే చెక్ పెట్టేసేయండి. ఈ 2026లో సింహరాశి వాళ్ళు వీళ్ళు ఏ పని ప్రారంభించినా, విదేశాల్లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా, విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వం కోసం ఉన్నా, విదేశాలకి చదువు కోసం వెళ్తున్నా కూడా, ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా, ఇక్కడ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వేచి చూస్తున్నా, ఇక్కడే ఉంటూ వ్యాపారాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఉన్నా కూడా సింహరాశి వాళ్ళు ఈ 2026 జనవరి నుండి మీ ప్రయత్నాల్ని ప్రారంభించండి. ఖచ్చితంగా మీ జీవితంలో చరిత్రను తిరగరాయబోతున్నారు. ఎప్పుడైనా ఏదైనా ఒక అద్భుతం జరిగేటప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోరు. అద్భుతం జరిగిన తర్వాత అందరూ మీ దరికి చేరుతారు. సింహరాశిలో మెయిన్గా జన్మించిన వాళ్ళు ఈ 2026లో మీ ఏ పని ప్రారంభించినా మట్టి ముట్టుకున్నా బంగారం అవుతుందండి. మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ ఉద్యోగం మీ వశం అవుతుంది. వ్యాపార ప్రయత్నం ప్రారంభించిన వ్యాపారంలోనే అద్భుతంగా విజయం లభిస్తుంది మీకు. ఎందుకని మీరు అనొచ్చు, సార్ ఇప్పుడు మా సింహరాశి వారికి మీరే శని ప్రభావం ఉంది అన్నారు. నేను జనవరి 10వ తేదీన శని హోమం జరిపిస్తున్నాను. ఎవరైతే సింహరాశిలో జన్మించారో, మెయిన్గా పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మీరు ఒకసారి శని హోమం జరిపించుకోండి. అలాగే మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరి చేయండి. ఎందుకనంటే మనం ముళ్ళున్నాయని అనగానే చెప్పులు వేసుకునే బయటికి వెళ్తాం. మీ పేరులో దోషం ఉందా లేదా 1-2 సార్లు సెట్ చేసుకున్న తర్వాత మీకు అదృష్టం వస్తుందా లేదా మీరే చెక్ చేసుకోండి.